రోజుకో కేసు, మద్యం మీద ఒక రోజు కేసు, ఇసుక మీద ఒక రోజు కేసు, లేకపోతే పారిశ్రామికవేత్తల దగ్గర ఏదో భూములు తీసేసుకున్నారు, ఏది వేధించారని ఒక కేసు, లేకపోతే భూములు తినేశారని ఒక కేసు. ఇట్లాగా నెలలో ఒక కేసు ఖచ్చితంగా, 1-2 కేసులు ప్రముఖ నాయకులవి. అలాగే అందులో జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పించే ప్రయత్నం, జగన్ జమానాలో ఇదంతా జరిగిందని చెప్పే ప్రయత్నం. ఇది ఒక మైండ్ గేమ్ నడుస్తూనే ఉంటుంది. విజిలెన్స్ నివేదికలు అనేది యాక్సెప్టబుల్, నాన్ యాక్సెప్టబుల్ అనేది ప్రభుత్వం చేతిలో ఉంటుంది. అదేం ఫైనల్ కాదు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా అరెస్టులు చేయకూడదు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా తదుపరి దర్యాప్తు మళ్ళీ పోలీసో సిఐడినో చేయాలి. అక్కడ మళ్ళీ తుస్సుమంటాయి. గతంలోనూ అట్లాంటి బోలెడు జరిగినాయి. విజిలెన్స్ రిపోర్ట్లని యాక్సెప్ట్ చేస్తారు, తిరస్కరిస్తా కూడా ఉంటారు. ఒకప్పుడు విశాఖకి సంబంధించినటువంటి భూముల కుంభకోణం మీద ఇట్లాగే చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికైతే జగన్ చుట్టూ ఒక మీడియా గేమ్, ఒక మైండ్ గేమ్. మీడియాతో రోజు ఒక నెగిటివ్ ప్రచారం రావాలి. అట్లాగే మైండ్ గేమ్, జగన్